ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించినాం. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మొక్కజొన్న పంటలు సాగు భారీగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్రను సృష్టించారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సుమారు 4,000. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. 175 కోట్లు జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు 1,154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము ఈ భారాన్ని మోసింది. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోసపడింది. 10 ఏళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో ఏ వేదికపైన రాజీ పడకుండా లౌక్యంతో రాజకీయ విజ్ఞతతో పని చేస్తున్నాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. ప్రజా శ్రేయస్సు ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం
వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది.